అండి దేవి ఛానల్కి స్వాగతం. హ్యాపీ నాగుల చవితి. మీ ఇంట్లో పూజ అయిందండి? మా ఇంట్లో అవుతూ ఉందండి. రైస్ అయింది, చిత్రాన్నం కలపాలి. ఇక్కడ పాయసం పెట్టినాను, బ్యాల్ ఉడికినాయి. మా వారు మిక్సీకి వేస్తున్నారు నువ్వులు. పూజ సగం అయింది. మీరేం చేస్తున్నారు? అదే నీళ్ళు ఉడుకుతున్నాయి, కొంచెం బొంబాయి రవ్వ. ఇంతకుముందు 2 days చేస్తుంటామండి పండగ. ఇప్పుడు రాను ఇంకా ఒకరోజు చేస్తున్నాం కదండి. మీరు ఎలా చేస్తున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా అన్నీ పాయసము, చిత్రాన్నము, వంకాయ చేసుకొని గుడికి వెళ్ళాలి. నువ్వులు ఇది నల్ల నువ్వులతో లడ్లు, బియ్యం రవ్వతో లడ్లు, అవన్నీ చేసి ఇంకా గుడికి వెళ్ళేదే అండి. మీరేం చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఇలా చేసుకుంటున్నాం పండగ. మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయసం అవుతూ ఉంటుంది. ఇదిగోండి బ్యాల్ ఉడికినట్టువే 2 విజిల్స్ ఇచ్చి ఉడికిచ్చినాను. కాస్త బొంబాయి రవ్వ నెయ్యి వేసినాను. ఇది కొంచెం ఉడకాలి. బెల్లం వేసుకుందాం. ఇదిగోండి బెల్లం వేసినాం, ఉడకాలి. ఇదిగోండి పాయసం అయింది, కొంచెం పాలేసి సరిపోతుంది. ఆలు వంకాయ కలిపి కర్రీ చేద్దాము. ఉడుకుతుంది, ఆలు వేసుకుందాము. ఆలు వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను. మగ్గినాక వంకాయలు వేసినాక ఒక విజిల్ ఇస్తే సరిపోతుంది. ముక్క పెట్టేస్తాం. ఆలు ఉడుకుతుంది. కట్ చేస్తే తుంచాలా, ఇట్లా ఇంకా కట్ కాలేదు. కట్ చేస్తే ఇంకా కొంచెం ఉడకాలి. అది సగం ఉడికినాక వంకాయలు వేసుకుందాం. ఆలు ఉడికింది, వంకాయలు వేద్దాము. ఇంకా వంకాయలు వేసినాము, ఇది కొంచెం మగ్గని. ఇప్పుడు మిక్సీలో మసాలా, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, అల్లము, ఎల్లిపాయలు ఇది మిక్సీ కొట్టుకొని వస్తాము. ఇదండి మిక్సీ కొట్టుకొని వచ్చినాను. ఇప్పుడు వంకాయలో పసుపు, కారం, ధనియాల పొడి వేసిన. కొబ్బరి మసాలా కూడా వేసుకున్నాము. వాటర్ వేసుకున్నాము. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చిత్రాన్నం కలుపుకుందాం, వెయిట్ చేద్దాం. వంకాయ పెట్టేసినాము. ఇప్పుడు చిత్రాన్నంకి మసాలా చేసుకుందాము. ఇది కూడా చిత్రాన్నంకి అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీకి వేసుకొని వద్దాం. ఇదండి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము. చిత్రాన్నం బాగా పెట్టినాము. పోపు వేసుకోవాలి. ఇదండి తిరువాసకు వేసినాము. జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు, మినప్బ్యాళ్ళు, పల్లీలు బాగా ఎర్రగా కావాలా. తర్వాత ఇది పచ్చిమిర్చి వేస్ట్ వేద్దాము. ఇది బాగా ఎర్రగా అయినాక తీద్దాము. అలాగ వేసినాం అనుకోండి, ఈ పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసినాం అనుకోండి, ఈ పల్లీలు కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇవి తీసి పక్కన పెట్టుకొని అన్నం కలుపుకుంటాం కదా, అప్పుడు వేసుకోవాలి. చూపిస్తాను. ఇవి ఎర్రగైనాక తీసి పెట్టుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం. ఇదండి అన్ని పల్లీలు తీసేసినాము. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం. ఇదండి పచ్చిమిర్చి పేస్ట్, పసుపు. ఇది బాగా ఎర్రగా కావాలి. ఎర్రగా అయినాక అన్నం కలుపు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. బుడ్డలు ఇట్లా దీంట్లోనే కలిపేసినాం అనుకోండి, బుడ్డలు మెత్తగా అయిపోతే చిత్రాన్నం తినబుద్ధి కాదు. ఇట్లా సపరేట్ తీసి వేసుకున్నాం అనుకోండి, బుడ్డలు కరకరా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనమాట. చిత్రాన్నం టేస్ట్ బాగుంటుంది. ఇది ఎర్రగా అయ్యే వరకు వేగుదాము. చూడండి, అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది ఎర్రగా. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మొత్తం ఎట్లా ఉడుకుతుంది చూడండి. ఒక 2 minutes ఉంటే ఎర్రగా అయిపోతుంది. ఇదండి కలర్ చేంజ్ అవుతుంది చూడండి. విడివిడిగా అయిపోతుంది అనమాట పచ్చిమిర్చి. ఇంకా కొంచెం కావాలి. ఇదిగోండి బాగా ఎర్రగైంది, బంద్ చేద్దాం. ఇప్పుడు అన్నం వేద్దాం దీంట్లో. చూడండి అంతా మొత్తం విడివిడిగా. అప్పుడు పచ్చిమిర్చి వేసినప్పుడు జోరుగా ఉండింది, ఇప్పుడు మొత్తం డివైడ్ అయిపోతుంది అనమాట. అంతవరకు వేయించాలి. పులిహోర లాగా ఉంటుంది. దీంట్లో అన్నం వేసి కలిపి చూపిస్తా చూడండి. ఇదిగోండి అన్నం వేసినాం, కొత్తిమీర వేసినాం, ఆ పల్లీలు తీసినాం కదండి, ఆ పల్లీలు కూడా వేసి అంతా కలిపేద్దాము. ఇదండి వంకాయ
విజిల్ అయిపోయింది. కొంచెం ఒక 5 minutes ఉడికితే సెట్ అయిపోతుంది. కొత్త ఉడుకుతుంది చూడండి. కొంచెం కలర్ చేంజ్ కావాలా. వంకాయ రెడీ. రైస్, పాయసం, చిత్రాన్నం కలపాలా. ఇదండి, అనిపిస్తుందా చిత్రాన్నం ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎందుకంటే అన్నీ రెడీ అయినాయి. చిత్రాన్నం, వంకాయ, పాయసం, వైట్ రైస్. పూజ గదిలో అంతా రెడీ చేసిన, ముగ్గు వేసిన. వాళ్ళు కుస్తీలు పడుతున్నారు లడ్ల కోసం. ఎవరు చేసినారా లడ్డు? ఉద్దేశం వైట్ లడ్డు, నువ్వుల లడ్డు చేయండి. తొందరగా పోదాం టెంపుల్కి. సో ఇదండి ఈరోజు స్పెషల్. టెంపుల్ పోయినాక వీడియో చేసుకుందాం మళ్ళీ. బాయ్.